పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి అన్న ఒక మూర్ఖుడు మొత్తానికి పారిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి కుటుంబంతో సహా పారిపోయాడు. ఎప్పుడు ఎక్కడ దొరకలేదని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నిన్ననే విజయనగరం జిల్లా తగరపు వలసలో తన బంధువుల ఇంట్లో దొరికాడు. అంటే అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేశాడు. దేశం సరిహద్దు దాటాలనుకున్నాడు. అంటే ఆ భయం ముందు ఎందుకు లేదు? మాట్లాడేటప్పుడు మనిషి ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అమరావతి దేవతలు తిరిగే ప్లేసు, అత్యంత పవిత్రమైన పవిత్రమైన ప్లేస్ అని సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అంటే అమరావతి వేశ్యల రాజధాని అంటాడు. ఎంత మూర్ఖత్వం! ఒకవైపు ఆయన ఎనలిస్ట్ రూపంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన యొక్క చరిత్ర ఒకసారి చూసుకుంటే వివిఆర్ కృష్ణరాజు ఆయన ముసుగు చాలా తొలగింది నిన్ననే. ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన భూదందాలు ఒకటి రెండు కాదు, చాలా కోకొల్లుగా నిన్ననే బయటపడుతున్నాయి. వివిఆర్ కృష్ణరాజు అనే వ్యక్తి నిన్న అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని మంగళగిరి తీసుకొచ్చి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన పేరు కేసు A1గా నమోదైంది, ఆయన వదిలిపెట్టే ప్రసక్తి ఏం కనపట్ల. దాదాపు 80 స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో అతని మీద కేసు నమోదైంది. అతనికి కంప్లీట్గా పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఆ సెక్షన్స్ అంతా పగడ్బందీగా పెట్టారు. SC/ST యాక్ట్ పెట్టారు. తర్వాత ప్రశాంతమైన వాతావరణం రెచ్చగొట్టి అశాంతి కలగజేయడానికి ఇది ప్రీ ప్లాన్డ్గా ఈ యొక్క ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, ఆ ఎపిసోడ్లో అలా చెప్పటం అనేది ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇది చేశారని పోలీసులు కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి ఆ విధంగా జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళు చేసిన తప్పే అంటున్నారు. దాంట్లో భాగంగా A2 కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యి గుంటూరు జైలుకి తరలించారు. ఇక A1 వంతు ఈరోజు వచ్చింది. ఈ A1 మూలాల్లోకి వెళ్తే ఇతని చరిత్ర చూస్తే ఎంత దారుణం అంటే ఈయన జీవితం అంతా మోసాలు, కుట్రలు, కుతంత్రాలే. ఒక జర్నలిస్టు వృత్తిలో ఉండి, ఒక మచిలీపట్నంలో సబ్ రిపోర్టర్గా ఉండి, ఆ తర్వాత ఒక దినపత్రిక సబ్ ఎడిటర్గా కొంతకాలం పనిచేసిన ఈ వ్యక్తి, ఈ కృష్ణరాజు జర్నలిస్ట్ అనే ఆంగ్ల మాసపత్రికకి ఈయనే ఎడిటర్గా చెప్పుకుంటాడు. అప్పుడు వైసీపీ ఉన్న సమయంలో ఈ అక్రిడేషన్స్ ఉంటాయి. దీంట్లో అనేక వైసీపీ అధికారంలో ఉందని చెప్పి ఇతను చెప్పింది ఈయనతలకి ఎంతోమందికి అక్రిడేషన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఆరోపణలు ఒకటి. రెండోది, అనేక హాస్పిటల్కి PROగా పనిచేశాడు. ఇక మూడోది, ఈయన చూస్తే కనుక ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్కి ఇతనే అధ్యక్షుడంట. అంటే స్వయం ప్రకటిత ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అంటే ఒకటా రెండు కాదు. తర్వాత మొన్న ఏపీ టీవీ జర్నలిస్ట్ న్యూస్ ఏజెన్సీ అని ఒకటి పెట్టి తీసేశాడు. దానికి మొత్తం నేనే అనుకున్నాడు. అంటే ఏంటి, మీడియా చేతిలో ఉంది కదని చెప్పి ఏ విధంగా బెదిరించి ప్రభుత్వం అండతో 2014 నుంచి ఈయన 19 ఈ చరిత్ర చూసినా ఆ రోజు వైసీపీకి ఫేవర్గా మాట్లాడాడు. 2019 నుంచి 24 వరకు కూడా ఏం చేశాడు, వైసీపీ ఫేవర్గానే ఉన్నాడు. అధికారంలో ఉండే విపరీతంగా డబ్బు సంపాదించుకునే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తన వంతు వచ్చింది. చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. కాబట్టి ఇన్ని ఒకటైతే కాదు, తర్వాత స్వధర్మం, తర్వాత ఆధ్యాత్మిక చింతన అని చెప్పేసి ఏదో ప్రబోధకుడిలాగా ఉపన్యాసాలు ఇచ్చే ఈ వ్యక్తి వివిఆర్ కృష్ణరాజు ఇంకొకటి క్షత్రియ సమాజానికి కూడా అధ్యక్షుడంట, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి. ఇంత చరిత్ర ఉన్న ఇతను ఏం చేయాలి? చట్టాలు ఏం చేయాలి? చట్టాలు ఎవరికి చుట్టం కాదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాబట్టి కృష్ణరాజు, మీరు జర్నలిస్ట్ ముసుగులో ఎనలిస్ట్గా మారి గత ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం అందిస్తూ మీరు అక్రమార్జన, మీరు ల్యాండ్ దందాలు చేశారు, భూదందాలతో పాటుగా అనేక దందాలు చేసుకుంటూ మీరు సంపాదించుకున్నారు. ఓకే, మీరు సంపాదించుకున్నారు. మీరు సంపాదించిన అక్రమం తేలితే ACB యాంటీ కరప్షన్ బ్యూరో, మిగతా పోలీసు అధికారులు చూసుకుంటారు. ప్రభుత్వంలో నువ్వు తప్పించుకోలేవు, ఎక్కడున్నా ఈ దేశం దాటిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టు. కానీ ఒక మహిళని, అదే తల్లికి నువ్వు పుట్టినాడు అని మర్చిపోయి, ఆ తల్లి గర్భం నుంచి 9 మాసాలు మూసి కని పెంచితే ఎన్నో నొప్పులు పడితే ఆ గర్భం నుంచి వచ్చావు నువ్వు. అటువంటి తల్లులు నివసించే అమరావతి పరిసరాలలో వేశ్యల రాజధాని అని అంటే మరి మీరు మానవత్వం ఉందా, మీరు మనిషేనా అనేది అందరూ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పదు, మీరు శిక్ష అనుభవించాల్సిందే.